మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే అన్న. నమస్తే అండి. ఏం పేరు అన్న? నా పేరు అనీష్ వర్మ అన్న. ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో సికింద్రాబాద్లో గెలిపోవద్ది. ఇక్కడ చూసుకున్నట్లయితే మన బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారు నిలబడుతున్నారు, మన కాంగ్రెస్ నుంచి దానా నాగేంద్ర గారు నిలబడుతున్నారు, మన బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ గారు నిలబడుతున్నారు. అంటే బలమైన పోటీ అయితే ఏర్పడే అవకాశం ఉంది. ఇక్కడ అసలు గెలిచే అవకాశం ఎవరుకుందంటారు? ఇక్కడ సికింద్రాబాద్ నియోజకవర్గం చూస్తున్నట్టయితే ఇది బీజేపీ కంచుకోట. మీరు 2004-2009లో కాంగ్రెస్ ఏదో వైఎస్ వేవ్లో గెలిచింది, కానీ 2014లో బండా దత్తాత్రేయ గారు గెలిచారు, 2019లో కిషన్ రెడ్డి గారు గెలిచారు. ఇప్పుడు కూడా కిషన్ రెడ్డి గారిదే విజయం ఇక్కడ తప్పకుండా. ఎందుకంటే ఇక్కడ మోడీ వేవ్ దేశం మొత్తం ఉన్నది, అదే ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. పద్మారావు గౌడ్ గారు గెలుస్తారన్న నమ్మకం అయితే ఇక్కడ ప్రజల్లో ఉన్నట్లు చెప్తా ఉన్నారు మరి చాలామంది. అండ్ ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారు కూడా ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒక 20 మంది ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారని కూడా నిన్న మొన్న చెప్పడం అయితే జరిగింది. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఒకవేళ బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ గారు గెలిచే అవకాశం ఉందంటారా? ఇప్పుడు పద్మారావు గౌడ్ గారు ఇక్కడ లోకల్గా ఎన్నుకున్నారు, మళ్ళా అతను ఎంపీగా పోటీ చేసి అతనే ఎంపీ ఎమ్మెల్యే అతనే మళ్ళీ ఎంపీ అతనే అంటే ప్రజలు తిరస్కరిస్తారు అంత. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ ఆల్రెడీ ఇప్పుడు కవిత అరెస్ట్ అయింది, సో పబ్లిక్లో బాగా నెగిటివిటీ ఉంది బీఆర్ఎస్ పైన. సో వాళ్ళకి స్కోప్ లేదు. ఇప్పుడు రాష్ట్రంలో లేరు వాళ్ళు, కేంద్రంలో కూడా వచ్చే అవకాశం లేదు. వాళ్ళు గెలిచినా వాళ్ళకి ఓటేసినా పెద్ద ఫలితం ఏమి ఉండదు. సో వాళ్ళని తిరస్కరిస్తారని మేము భావిస్తున్నాం. ఇప్పుడు అసలు కిషన్ రెడ్డి గారి గెలుపు కోసం అసలు కిషన్ రెడ్డి గారికి కలిసి వచ్చే అంశాలు ఏంది? కిషన్ రెడ్డి గారు మీరు చూస్తున్నట్టయితే అతను 5 ఏళ్లలో ఫస్ట్ MOS హోం మంత్రిగా చేసినప్పుడు కూడా అతను కోవిడ్ టైంలో అక్కడ నిరంతరం ఉండి కాల్ సెంటర్ అక్కడ ఢిల్లీలో రన్ చేసినప్పుడు కూడా అతను ఇక్కడ నుంచి ప్రజలు మైగ్రేట్ అవ్వడం మనం టీవీలో చూసాం. వాళ్ళందరూ వెళ్ళడానికి వేరే స్టేట్ వాళ్ళ సొంత స్వస్థలాలకు వెళ్ళడానికి కిషన్ రెడ్డి గారు ఎంత హెల్ప్ చేస్తారో ప్రజలందరికీ తెలుస్తుంది. కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా కేంద్ర ప్రభుత్వం అందరికి ఫ్రీ అందించింది. అందులో కూడా ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్లో కిషన్ రెడ్డి గారు చాలా మందికి ఆ వ్యాక్సినేషన్ రావడానికి చాలా మందికి అతను హెల్ప్ చేశారు. ఇక్కడ కూడా వ్యాక్సినేషన్ కొద్దిగా అనేది సికింద్రాబాద్ పార్లమెంట్లో మేము చూడలేదు. మేము పర్సనల్గా మేము కూడా మా ఫ్యామిలీ కూడా అందరికీ 2 డోస్ వ్యాక్సినేషన్ అయింది. అదంతా కూడా కేంద్ర ప్రభుత్వం మోడీ గారి పుణ్యాన, ఇక్కడ మా ఎంపీ కిషన్ రెడ్డి గారి పుణ్యానని మేము భావిస్తున్నాం. ఇప్పుడు మరి తెలంగాణ మొత్తంలో కూడా బీజేపీకి అసలు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు తెలంగాణ మొత్తంలో ఇప్పుడు 10 నుంచి 12 సీట్లు తప్పకుండా వస్తాయని అన్ని సర్వేలు చూపిస్తున్నాయి. ముందు ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రచారం తర్వాత 14 దాకా కూడా వెళ్తుంది అని చెప్పి మేము భావిస్తున్నాం.